హాయ్ అండి. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదండీ! మా తమ్ముడు, మరదలు భోజనానికైతే వచ్చారు. ఇంకా ఈవినింగ్ టైంలో బొట్టు పెట్టి, నాకు ఉన్నంతలో నాకు తోచింది పెట్టి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి పంపిస్తున్నాను. ఇప్పటి వాళ్ళందరూ అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే, పెద్దలు కుదిర్చిన వివాహమైనా సరే, భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, పనులు పంచుకుంటూ, బాధ్యతలు పంచుకుంటూ, కలిసిమెలిసి చాలామంది అన్యోన్యంగానే ఉంటున్నారు. అయితే నేను చెప్పేదేంటి అంటే, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, గొడవలు వస్తూనే ఉంటాయండి. అవి వాళ్ళిద్దరూ పరిష్కరించుకోగలిగేలాగా ఉండాలి. అంటే 4 గోడల మధ్య పరిష్కరించుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. మూడో వ్యక్తిని గొడవల్లోకి తీసుకొస్తే గనక, ఆ గొడవలు చిలికి చిలికి గాలివాన అయిపోతాయి. కొంతమంది అమ్మాయిలు ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని పేరెంట్స్‌కి చెప్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల గొడవలు ఇంకా పెద్దవైపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని ఉంటాయండి చెప్పుకోవాల్సినవి. అంటే మన చేయి దాటిపోతున్నాయి అనుకున్న వాటిని తప్పనిసరిగా పేరెంట్స్ వరకు మనం తీసుకువెళ్ళాలి. మనం పరిష్కరించుకోగలిగే చిన్న చిన్న గొడవల్ని మనమే పరిష్కరించుకోవాలి. అయినా లైఫ్‌లో చిన్న చిన్న గొడవలు, అలకలు, బుజ్జగింపులు ఉండాలండి. అప్పుడే లైఫ్ బావుంటుంది. అలకలు, బుజ్జగింపుల తర్వాత వచ్చే ప్రేమ చాలా స్వచ్ఛంగా, మధురంగా ఉంటుంది. మీరేమంటారు ఫ్రెండ్స్?